నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర సీనియర్ జర్నలిస్ట్ అండ్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సత్యమూర్తి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించి వివిధ సర్వేలు విడుదల చేశారు. అందులో భాగంగా రైజ్ సర్వే కూడా విడుదల చేశారు. మిగతా సర్వేలతో పోలిస్తే ఈ రైజ్ సర్వే యొక్క ప్రత్యేకత ఏమిటంటారు సార్? ఇది రైజ్ సర్వే ఏంటి అంటే ప్రస్తుతం అక్కడ ఉన్న పొలిటికల్ సిచ్యుయేషన్ని కొంత అనాలిసిస్ చేశారు. వాళ్ళు మెయిన్గా చూస్తే శాంపులింగ్ ఎక్కువ ఉన్నది. రైజ్ సర్వేలో ఎక్కువ శాంపుల్స్ ఎక్కువ శాంపులింగ్ అంటే ఇంత పెద్ద ఎత్తున శాంపులింగ్ తీసుకోవటం అనేది సాధారణంగా ఈ రాజకీయ సర్వేలు చేసే సంస్థలు చేయటలేదు ఈ మధ్యకాలంలో. వీళ్ళు ఏంటంటే మొత్తం 1,89,000 శాంపుల్స్ తీసుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. ఎందుకంటే శాంప్లింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత యాక్యురసీ ఉండటానికి అవకాశం ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు 100 మందిలో ఒకళ్ళతో మాట్లాడటానికి 100 మందిలో 10 మందితోటి మాట్లాడటానికి తేడా ఉంటుంది. సో ఆ విధంగా రైజ్ సర్వే ఎక్కువ శాంప్లింగ్ తీసుకున్నది. అంతేకాకుండా మొత్తం కాన్స్టిట్యున్సీలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 168 నియోజకవర్గాల్లో వీళ్ళ టీమ్స్ పనిచేసినాయి. అంటే శాంప్లింగ్ ఎక్కువ ఉంది, నియోజకవర్గాల కూడా ఎక్కువ కవర్ చేశారు. దానివల్ల వీళ్ళది కొంత యాక్యురసీ ఉండటానికి, ఎక్కువ యాక్యురసీ ఉండటానికి అవకాశం అయితే కనపడుతుంది. వాళ్ళు ఈ మొత్తం ఎర్రర్ పర్సంటేజ్ని కూడా లెక్క పెట్టుకున్నారు. అంటే వాళ్ళు మొత్తం తీసుకున్న శాంప్లింగ్లో ఎంత మేరకు ఎర్రరు ఉండటానికి అవకాశం ఉంది అనేది. అది 0.8 నుంచి 1% వరకు వేరియేషన్ ఉంటుంది, ఎర్రర్ వేరియేషన్. అది సహజంగా లెక్క పెడతారు సర్వేల్లో. ప్రతి దీంట్లో కూడా 1% వేరియేషన్, మ్యాక్సిమం 1% వేరియేషన్ అంటే దాదాపుగా యాక్యురేట్గా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ శాంప్లింగ్ మెథడ్ కూడా స్పెసిఫిక్ శాంప్లింగ్స్ తీసుకున్నారు, కొన్నేమో ర్యాండమ్గా తీసుకున్నారు. సో ఈ విధంగా చేయటం వల్ల కూడా సర్వే యాక్యురేట్గా రావటానికి అవకాశం ఉంటుంది. ఈ మొత్తం సర్వేని డిసెంబరు 15 నుంచి జనవరి నెల ఎండింగ్ వరకు కూడా తీసుకున్నారు. టైం ఫ్రేమ్ కూడా బాగా ఉంది, అంటే కన్వీనియంట్గా ఉంది. అన్ని కాన్స్టిట్యున్సీలు సర్వే చేయాలి కాబట్టి కొంత ఎక్కువ టైమే పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఇందులో ఉన్న పెక్యులియారిటీస్ అన్నమాట. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి కొంత దీనికి సంబంధించిన, అంటే ఓటరు ఎటువైపు మొగ్గు చూపుతున్నాడు అనేది మనకి దాదాపుగా తెలిసిపోతుంది. మొత్తం వీళ్ళు ఇవ్వటం కూడా చాలా ఒక్కొక్క నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పటంతో పాటు మొత్తం టీడీపీ జనసేన రెండు కాంబినేషన్లో వాళ్ళ అలయన్స్లో 94 నియోజకవర్గాలు క్లియర్ కట్గా వాళ్ళకి మెజారిటీ కనపడుతున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46 సీట్లలో క్లియర్ కట్ మెజారిటీ కనపడుతున్నది. బాగా అంటే నువ్వా నేనా అన్నట్టు పోరాటం జరుగుతుంది. దాదాపు 35 నియోజకవర్గాలు పెట్టుకున్నారు. ఈ 35 నియోజకవర్గాలు ఏటైనా మొగ్గచ్చు. అంటే కీన్ ఫైట్ ఉన్న చోట అది తప్పదు. ఎందుకంటే మెజారిటీలు చాలా తక్కువ ఉండే చోటని కీన్ కంటెస్ట్ కింద లెక్కేసుకుంటారు. క్లియర్ కట్ మెజారిటీ ఉందనుకోండి, 30,000 దాటిన మెజారిటీ ఉంది అంటే అది క్లియర్ కట్ మెజారిటీ కింద లెక్క. అట్లా కాకుండా 5,000 లోపల మెజారిటీ ఉన్నవి కీన్ కాంటెస్ట్లో వేసుకుంటారు. ఈ విధంగా చూస్తే అంటే వీళ్ళు రైజ్ సంస్థ చేసిన సర్వేలో మనకి దీని మీదే మనం విశ్వసనీయత కూడా పెరుగుతుంది వాళ్ళకి. అంటే 35 సీట్స్ వాళ్ళు టైట్ కాంటెస్ట్లో వేశారు. ఈ 35 సీట్స్ ఎటుపోతాయి అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి ప్రస్తుతానికైతే. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఏంటి అంటే ఇంకా క్యాండిడేట్లని డిక్లేర్ చేయలేదు కదా, ఏ పార్టీ క్యాండిడేట్లను డిక్లేర్ చేయలేదు. ఎలక్షన్ వాతావరణం అయితే వచ్చి ఉన్నది రాష్ట్రం మొత్తం, కానీ క్యాండిడేట్లని ఇంకా డిక్లేర్ చేయలేదు. సో క్యాండిడేట్లను డిక్లేర్ చేసిన తర్వాత కొంత పరిస్థితి మారటానికి అవకాశం ఉంది. అయితే ఇది పార్టీ వైజ్గా చేస్తున్నదే కాబట్టి క్యాండిడేట్ ఎఫెక్ట్ వీళ్ళు పరిగణలోకి తీసుకున్నట్టు కనపట్టలేదు. ఏదైనా మొత్తం ఓవరాల్గా రాష్ట్రం మొత్తం యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్, అంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నది అనే ఒక అంచనా అయితే మాత్రం ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది, ఎంత శాతము
ప్రభుత్వ వ్యతిరేకత కనపడుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో ఏంటి అంటే ఒక మంచి అభ్యర్థిని పెడితే ఈ ప్రభుత్వ వ్యతిరేకత అంటే యాంటీ ఇన్కంబెన్సీని నిల్ చేసే స్థాయిలో ఉండదు, కానీ కొంత తగ్గించుకోవచ్చు. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరు ఒక నియోజకవర్గం తీసుకున్నాం. ఒక నియోజకవర్గంలో 80 పాయింట్లు యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఉందనుకోండి. క్యాండిడేట్ కనుక మంచి క్యాండిడేట్ అయితే ఈ 80 పాయింట్లని యాంటీ ఇన్కంబెన్సీ పాయింట్లని 60కి తగ్గించుకోవచ్చు. ఈ యాంటీ ఇన్కంబెన్సీ పాయింట్లని తగ్గించుకోవటం వల్ల అతను బయటపడటానికి గెలవటానికి ఆస్కారం ఉంటుంది. సో అటువంటి పాయింట్లు మరి అంటే వీళ్ళు అటువంటివి కవర్ చేశారో లేదో ఇందులో లెక్కల్లో లేదు, కానీ ఓవరాల్గా వీళ్ళ ఫిగర్స్ చూస్తే మాత్రం ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేసినట్టే కనపడుతున్నది. ఇది 94 సీట్లు తెలుగుదేశం జనసేనకి, 46 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 35 కీన్ కంటెస్ట్ ఉంటుందని వీళ్ళ అంచనా. కాబట్టి ఇది దాదాపుగా యాక్యురేట్గా ఉందనే చెప్పాలి. ఈ ఓట్ షేర్ పర్సంటేజ్ కూడా వాళ్ళు లెక్క తీశారు. లెక్క తీస్తే తెలుగుదేశం పార్టీకి ఓట్ షేర్ పర్సంటేజ్ చాలా పెరిగింది, చాలా దాదాపుగా 5-6% పెరిగింది. తెలుగుదేశం పార్టీకి ఏంటంటే 46.57% ఓట్ షేర్ చూపిస్తున్నారు ఈ రైజ్ సర్వేలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా తగ్గిపోయింది, దాదాపుగా 10% మైనస్లో ఉంది. వాస్తవంగా చూస్తే ఇంతకన్నా ఎక్కువే ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ మొత్తం పార్టీ మొత్తం మీద పనిచేస్తుంది. సో అందుకని వాళ్ళకి అంటే రైజ్ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది 40.31% ఇచ్చారు, అంటే పర్సంటేజ్ ఓట్ షేర్. ఇది ఇంకా తక్కువ ఉంటుందని నా అంచనా, నా పర్సనల్గా నా అంచనా. వీళ్ళు ఏం చెప్పలేదు కానీ బట్ నా పర్సనల్ అంచనా వైసీపీ ఓట్ షేర్ ఇంకా తగ్గుతుంది అనేది. అదేవిధంగా జనసేన బాగా పుంజుకున్నది. జనసేన అంటే వాళ్ళకి పార్టీ నిర్మాణం చేయటంలో కొంత డిలే జరిగింది. ఆ డిలే జరిగిన కారణంగా ఇప్పటివరకు కొంత వెనకంజలో ఉన్నా కానీ ఈ మధ్యకాలంలో అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టాడో అప్పటి నుంచి జనసేనకి ఓట్ షేర్ పెరగటం మొదలుపెట్టింది. అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నది. అంటే వీళ్ళు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారో మనకి స్పష్టంగా తెలియదు, కానీ జనసేన ఓటు బ్యాంకు మాత్రం బాగా పెరిగింది, బాగా ఇట్ ఈస్ విజిబుల్ అనమాట. అదర్స్ కంటే ఇండిపెండెంట్లు వాటికి 2.68% వాళ్ళు చూపించారు. ఈ మొత్తానికి చూస్తే ఇదంతా కూడా రియాలిటీకి దగ్గరగానే మనకి కనపడుతున్నది. ఓట్ షేర్ ఇన్ డిఫరెంట్ క్యాస్ట్స్ అండ్ కమ్యూనిటీస్ కూడా లెక్క తీశారు. ఇది ఒక పెక్యులియర్ విధానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీలలో 41.50% ఉంటే తెలుగుదేశం పార్టీకి 47% బీసీలు. అంటే గత ఎన్నికల్లో పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన బీసీ వర్గాలన్నీ కూడా మెజారిటీ మళ్ళీ తెలుగుదేశంకి రిటర్న్ వచ్చినట్టుగా మనం అనుకోవచ్చు. ఎస్సీ కమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్. ఆంధ్రాలో ఎస్సీ కమ్యూనిటీ, అందులో కూడా మాలా కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44% ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి అంతకుముందు బాగా తగ్గిపోయింది, ఇప్పుడైతే 39%కి వచ్చున్నారు. స్వల్ప తేడా అంటే అది కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ వల్లే ఇంత పెరిగి ఉంటుంది ఎస్సీ పర్సంటేజ్. తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు ఎక్కువ అంటారు. గత ఎన్నికల కన్నా పెరిగింది. గత ఎన్నికల్లో అది ఇంపార్టెంట్. ఓసీల్లో అంటే అదర్ క్యాస్ట్లు ఉన్నాయి కదా, ఈ అదర్ క్యాస్ట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41.5% ఓట్లు ఉంటే తెలుగుదేశానికి 44% ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. జనసేనకి ఓసీలలో 12% మొగ్గు కనపడుతూ ఉన్నది. ఇవన్నీ కూడా చాలా పెక్యులియర్ విషయాలు. ఎస్టీల్లో కూడా పెద్ద ఎక్కువ తేడా ఏం లేదు, కానీ బట్ ఎస్టీల్లో కూడా కాన్స్టెంట్గా ఉన్నది. ఎస్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఎక్కువ ఉంది, 3%. తెలుగుదేశానికి 41 ఉంటే వైసీపీకి 44% ఉంది. ఇప్పుడు అరకు పార్లమెంటు నియోజకవర్గం మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు ఇంతకు ముందర సర్వేలో కూడా తేలింది. రైజ్ సర్వేలో కూడా అదే విషయం వచ్చింది. అరకు పార్లమెంటు మొత్తం కూడా
వైసీపీ వైపు ఉన్నది అని చెప్పి రైజ్ సర్వేలో తేలింది. ఇదే సర్వేలో ఇక్కడ అది రిఫ్లెక్ట్ అయిందనమాట. సో క్రిస్టియన్ పాపులేషన్లో తెలుగుదేశం బాగా మెరుగుపడ్డది. దాదాపుగా 40% ఉన్నది. జగన్మోహన్ రెడ్డికి ఇంకా 51% క్రిస్టియన్స్ జగన్మోహన్ రెడ్డి వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. సో ఇది రైజ్ సర్వేలో ఇది తేలింది. ముస్లిమ్స్లో మాత్రం ఎక్కువ మంది తెలుగుదేశం వైపు మొగ్గారు. ఇది చెప్పుకోదగ్గ విషయం. ఇది ఏంటంటే 44% ముస్లింలు తెలుగుదేశం వైపు వచ్చేసారు. దీనివల్లే ఈ మార్పులన్నీ జరిగినాయి. ఈ సీట్ల చేంజ్ ఇదంతా కూడా జరిగిందనేది నాకు ఈ సర్వే, అంటే వాళ్ళు సర్వే చేసింది మనం కాదు, రైజ్ సంస్థ సర్వే చేసింది కాబట్టి ఆ సర్వే ఇన్ఫర్మేషన్ మొత్తం చూస్తే ఇది కొంచెం యాక్యురేట్గా ఉన్నట్టే మనం చెప్పుకోవచ్చు. గత ఎన్నికలతో పోలిస్తే గత ఎన్నికల్లో అంత వేవులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 151 సీట్లలో కూడా స్వల్ప తేడా, అంటే తెలుగుదేశానికి అంత వేవులో కూడా 40% ఓట్ బ్యాంక్ ఉంది. సో ఇతనికి ఒక 51% ఓట్ బ్యాంక్ ఉంది. సో ఈ 40 నుంచి 51 మధ్యలో బిట్వీన్ ఈ 10% మందిలోనే మనకు గవర్నమెంట్ డిసైడ్ అవుతుందని చెప్పేసి సర్వే చెప్పింది సార్. అట్లా ఉండదు. అట్లా సర్వేల్లో ఏంటి అంటే, ఇప్పుడు లాస్ట్ టైం వచ్చింది ఉన్నది, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ అంటే 5 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు అయిపోయింది కదా, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అనేది అది డిసైడింగ్ ఫ్యాక్టరు. ఎప్పుడైనా కానీ స్వల్ప తేడాతో గెలిచినా కానీ గెలిచినట్టే. ఓట్ల శాతం చాలా అంటే పెరగచ్చు, కొన్ని పార్టీలకి ఓట్ల శాతం బాగా పెరుగుతుంది కానీ సీట్లు రాకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ కూడా జరిగింది అదే, అంటే ఓట్ షేర్ బాగా వచ్చింది కానీ మీరు చెప్పినట్టు స్వల్ప తేడాల్లో వైసీపీ గెలవడంతో వాళ్ళకి 151 వచ్చినాయి. ఇందాక మీరు చెప్పినట్టు కీన్ కంటెస్ట్ అని చెప్పేసి భాగంలో 5,000-6,000 ఓట్ల మెజారిటీతోనే చాలా నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కోల్పోవడం జరిగింది. సో ఈసారి దాన్ని రీచ్ అవుతుందని చెప్పేసి సర్వే చెప్తా ఉందా సార్? సర్వే అంటే అంత స్పెసిఫిక్గా లేకపోయినా తెలుగుదేశం పార్టీకి ఓట్ పర్సంటేజ్ పెరిగింది, వైసీపీకి తగ్గింది. అదొక్కటి లెక్కేసుకుంటే, ఆ ఫ్యాక్టర్ లెక్కేసుకుంటే నా అంచనా ప్రకారం ఈ కీన్ ఫైట్ ఉన్న కాన్స్టిట్యున్సీల్లో కూడా తెలుగుదేశమే ఎక్కువ స్థానాల్లో బయటపడటానికి అవకాశం కనపడుతుంది. మీరు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సాలిడ్ కమ్యూనిటీస్ అంటే ఓట్ బ్యాంకు ఎస్సీ కమ్యూనిటీ, మైనారిటీ, ముస్లిం కమ్యూనిటీ. సో వీటిల్లో కూడా గణనీయమైన మార్పు తెలుగుదేశం వాటి వైపు మళ్ళీందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే తెలుగుదేశం పార్టీకే గెలవడానికి ఎక్కువ మార్గాలు ఉన్నాయంటారా? అంటే ఏంటి అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓటు బ్యాంక్ కాదు ఇది, ఇదంతా కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు. అక్కడ కాంగ్రెస్ పార్టీ లేకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చింది. ఇది స్పెసిఫిక్గా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ ఓటు బ్యాంకు ఫ్లక్చుయేషన్స్ అన్నీ కూడా రైజ్ సర్వేలో తెలిసినాయి. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఈ స్వింగ్ తెలుగుదేశం వైపు కనపడుతున్నది. మరి అయితే మనకి ఈరోజు ప్రముఖ విశ్లేషకులు సత్యమూర్తి గారు రైజ్ సర్వే గురించి చాలా బాగా వివరించారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.